నేను మీ మధుప్రియ. తెలంగాణ ఉద్యమ సమయంలో వివాదానికి కేంద్ర బిందువైన మహబూబాబాద్ తర్వాత జిల్లాగా మారింది. ఈ రోజు టీవీ9 తెలంగాణ ఎలక్షన్ ఎక్స్ప్రెస్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంకు చేరుకుంది. ఇక్కడ సివిల్ సొసైటీతో మాట్లాడదాం, లీడర్ల వర్షన్ తెలుసుకుందాము రండి. మహబూబాబాద్ లో నిర్వహిస్తున్న టీవీ9 తెలంగాణ ఎలక్షన్ ఎక్స్ప్రెస్ లో ఈ రోజు డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేయడానికి పొలిటికల్ లీడర్స్. టీఆర్ఎస్ తరపున తక్కెలపల్లి రవీందర్రావు గారు, టీఆర్ఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ. కాంగ్రెస్ తరపున జి సుచిత్ర బాలునాయక్, జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్. సిపిఎం తరపున సాదుల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి. బిఎల్ఎఫ్ నుంచి బనోత్ మోహన్ లాల్, బిఎల్ఎఫ్ అభ్యర్థి. సో మనతో పాటు సివిల్ సొసైటీ నుంచి ఉన్నారు డాక్టర్ డోలి సత్యనారాయణ, జేఏసీ నేత. డి వెంకన్న, ప్రజా హృదయం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు. అజయ్, ట్రేడ్ యూనియన్ లీడర్. రామరాజు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు. రైట్, చర్చను స్టార్ట్ చేద్దాం. ముందుగా సివిల్ సొసైటీ నుంచి. సో చెప్పండి, మీరు మహబూబాబాద్ లో వినిపిస్తున్న ప్రధాన సమస్యలు ఏంటి? ఈ ఎన్నికల సందర్భంగా ఏవేవి వెలుగులోకి వస్తున్నాయి? విభజన చట్టంలో చెప్పినటువంటి ఒక పరిశ్రమను, ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసేటువంటి బాధ్యత అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దాన్ని విస్మరించారు. ఇవాళ ప్రజలు చాలా నిరాశతోటి అయ్యో ఇక్కడ పరిశ్రమ పడితే దరిదాపుగా ఒక 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు, పరోక్షంగా 1,00,000 మంది దాకా ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉండని చెప్పి ఉక్కు పరిశ్రమ గురించి టీఆర్ఎస్ వర్షన్ తీసుకుందాం. బయ్యారం ఉక్కు పరిశ్రమను స్థాపించాలని టీఆర్ఎస్ పార్టీ ఉద్యమంలో కూడా కీలకమైనటువంటి అంశంగా దీన్ని తీసుకెళ్లాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక మార్లు విజ్ఞప్తి చేసినాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్రంతో ఈ పరిశ్రమ స్థాపన కోసం అనేక ప్రయత్నాలు, అనేక సర్వేలు కూడా జరిగినాయి. ఆఖరికి అనేక సంస్థలు సర్వే చేశాక ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్లో తగినంత ఉక్కు పర్సంటేజ్ లేదని చెప్పని నాన్సుడు ధోరణి అవలంబించడం జరిగింది. తదనుగుణంగా కేంద్రం నుంచి ఎప్పుడైతే సానుకూలమైన వాతావరణం లేదో టీఆర్ఎస్ ప్రభుత్వమే దీనికి ముందుకు పూనుకొని దాదాపు 5,000 ఎకరాలని ల్యాండ్ ఎక్వైర్ కూడా చేయడం జరిగింది. ఛత్తీస్గఢ్ నుంచి మరి క్వాలిటీతో కూడినటువంటి ఉక్కును తీసుకురావడాన్ని, మహబూబాబాద్ లో రైల్వే సౌకర్యం ఉండడం, ఇటు కిన్నెరసాని ప్రాజెక్టు ద్వారా నీటి సౌకర్యం ఉండడం, ఇక్కడ పెద్ద ఎత్తున విద్యుత్ సబ్ స్టేషన్స్ నిర్మాణం కూడా జరగడం వల్ల ఇటు ట్రాన్స్పోర్టేషన్ కి, నీటికి, కరెంటుకి అనుకూలంగా ఉంది. ఇక్కడ ఉన్న ఇనుము ఉక్కుతో పాటు ఛత్తీస్గఢ్ నుంచి తీసుకురావాల్సినటువంటి మార్గాన్ని కూడా, రోడ్డు మార్గం కూడా పూర్తయింది. రైల్వే మార్గాన్ని కూడా వేసుకొని వచ్చే సంవత్సరం నుంచి ఇప్పటికే 5,000 ఎకరాల ల్యాండ్ ఎక్వైర్ చేస్తాం. కేంద్రం ఇవ్వకపోయినా వచ్చే కేంద్ర ప్రభుత్వం ఎవరైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే, అది 30,000 గాని 40,000 గాని ఖచ్చితంగా మా బాధ్యతగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ పరిశ్రమను స్థాపించడానికి సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ హయాంలో పార్లమెంట్ లో సెంట్రల్ మినిస్టర్ గారు పోరిక బలరాం నాయక్ గారే సాక్ష్యం. దీనికి 2006 లోనే బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసము అమిట్మెంట్ తీసుకురావడం జరిగింది. గతంలోనే బయ్యారం ఉక్కు పరిశ్రమ గుర్తించింది, పార్లమెంట్ లో ఓపెన్ గా మాట్లాడిందే కాంగ్రెస్ పార్టీ. మరి ఈ రోజు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, మరి పార్లమెంట్ లో కూడా మీ ఎంపీలు ఉన్నారు. అలాంటప్పుడు ఈ రోజు మీ ఎంపీలు కూడా మరి బయ్యారం ఉక్కు పరిశ్రమ గురించి అక్కడ ధర్నాలు గానీ లేకపోతే అక్కడ స్టేట్మెంట్ ఖచ్చితంగా ఎందుకు ఇవ్వట్లేదని మేము ప్రశ్నిస్తున్నాము. ఇక్కడ క్వాలిటీ లేదా? ఇది ఒక గిరిజన ప్రాంతం. ఇది మనం తెలంగాణ, మనం ధర్నాలు చేసి రాష్ట్రోత్సవాలు చేసి మనం తెలంగాణ సాధించుకోలేదా? మరి ఉక్కు పరిశ్రమ ఎందుకు పడుతున్నారు అంటే గిరిజన ప్రాంతానికి మీరు పట్టించుకోరా? తెలంగాణ వాళ్ళు గిరిజన ప్రాంతానికి పట్టించుకోరా? మేము ప్రశ్నిస్తున్నాము. మేము ఈ జిల్లా అభివృద్ధిలో కీలక
మరి భూమిక పోషించేటువంటి బయ్యారం ఉక్కు విభజన చట్టంలో చట్టబద్ధంగా రావాల్సిన హక్కు గురించి అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ కానీ ఏ ఒక్కనాడు ప్రజా ఉద్యమాలు చేయలేదు అనేటువంటి దాంట్లో నిర్ద్వందంగా ఇవాళ సిపిఎం పార్టీ కానీ ఇతర వామపక్షాలు కానీ ప్రజలు కానీ ప్రజా సంస్థలు కానీ అనేక ఉద్యమాలు చేశాయి. మేము అంటా ఉన్నాం, ఇప్పటివరకు మా సోదరుడు ఈ జిల్లా వాసిగా రవీంద్రరావు గారు మాట్లాడాడు, చాలా సంతోషం. తెలంగాణ పార్లమెంట్ బృందం అంతా కూడా ప్రధానమంత్రిని కలిసిండ్రు, ముఖ్యమంత్రి గారు కలిసిండ్రు, మా పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు కూడా బయ్యారం ఉక్కు కర్మాగారానికి సంబంధించి చిత్తశుద్ధితో అన్ని రకాల ప్రయత్నం చేశాం. మెకానో లాంటి సంస్థ అరే అవసరం లేదండి, సాధించాలి. చేసి ఫోటోలకు ఫోటోలు ఇచ్చి షోలు చేయాల్సిన అవసరం లేదు. షోలతోటి రోడ్ల మీద ఇది ఒక గిరిజన ప్రాంతం, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన మీకు అర్హత లేదు. కాంగ్రెస్ పార్టీకి బయ్యారం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. దోచుకున్నది బయ్యారం పేరు చెప్పి సాధ్యం గాని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి కీలకమైన అంశం ఇది. మన కొత్తగా ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేయాల్సిన అవసరం లేదు. గిరిజనులను అన్యాయం చేయడానికి రెండు ప్రభుత్వాలు, టీఆర్ఎస్ ప్రభుత్వం గాని కాంగ్రెస్ ప్రభుత్వం గాని రెండు దొందుగానే వ్యవహరించాయి తప్ప ఏమాత్రం. కేసీఆర్ గారు చెప్పారు, జోన్లు చేసుకోవడానికి నేను ఆయనను గల్లబట్టి తీసుకుందామంటారు. ఇట్లాంటి వాటికి ఎందుకు చేయలేదని చెప్పేసి అడుగుతున్నాను. ఇది గిరిజనులు అన్ఎంప్లాయ్మెంట్ ఎంతో ఉన్న సమస్యలున్న రాష్ట్రం ఇది. రాష్ట్రంలో జిల్లాలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఉద్యోగాలు లేవు, ఏం లేవు. అయినా ఎందుకు చేయలేదు, కనీసం దీని గురించి అడగడానికి కూడా ఎందుకు చేయలేదని చెప్పేసి మా తరఫున నేను అడుగుతున్నాను. బయ్యారం ఉక్కు పరిశ్రమకు సంబంధించి కొంతమంది సాధన సమితి వారు మన దగ్గరకు వచ్చారు, వారితో మాట్లాడి వచ్చి మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం ఉద్యమాలు చేసి అటు కేసులను సైతం ఎదుర్కొంటున్న కొంతమంది మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాము మిగతా విషయాలు. సో చెప్పండి మీరు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ఇది పార్లమెంట్లో చట్టం చేయబడ్డది. 32,000 కోట్ల రూపాయలతోటి దాదాపు ఈ ప్రాంతంలో 10,000 మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. పరోక్షంగా మరో 10,000 మందికి ఉపాధి అవకాశాలు దొరికేటువంటి ఏకైక పెద్ద పరిశ్రమ. ఎందుకు ఇది బయ్యారం ఉక్కు పరిశ్రమ వచ్చిందంటే, గతంలో 7 మండలాలు పోలవరంకు వెళ్ళినప్పుడు అనివార్యంగా ఈ ప్రాంత ఉపాధి అవకాశాలు పెరగాలి కాబట్టి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం అక్కడ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు మాటలు చెప్పింది, హామీలు ఇచ్చింది. కానీ బయ్యారం ఉక్కు కోసం అంతకుముందు మేము కూడా ఈ పోరాటం చేస్తామని చెప్పినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. వాళ్ళు 4 సంవత్సరాలు గడిచినా కూడా ఎప్పుడు కూడా మాట్లాడలేదు. దాదాపు 50,000 మందికి ఉపాధి కల్పన ఇచ్చేటువంటి ఈ ఉక్కు పరిశ్రమ పట్ల కేవలం కక్షపూరిత ధోరణితోటే ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా విభజన హామీలను ఒకటి చెప్పండి, దీనిపైన ఒక చట్టం తీసుకొచ్చినా కూడా ఇది సాధ్యం కాకపోవడానికి కారణం ఫెయిల్యూర్ కేంద్ర ప్రభుత్వం అంటారా రాష్ట్ర ప్రభుత్వం అంటారా? ఇది ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలండి. ఇవాళ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో అన్ని పార్టీలు కూడా ఇక్కడ నిరుద్యోగ సమస్య పోవాలంటే ఉక్కు పరిశ్రమ ఏర్పడుతుంది. తెలంగాణ ఉక్కు, ఇక్కడ బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అనేటువంటి నినాదంతో ఇక్కడ ఉద్యమం ఏర్పడింది. కాబట్టి ఇక్కడ ఇది వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గిరిజన జిల్లా ఇలా 20,000 మంది నిరుద్యోగం సమస్య పోయేటువంటి, ఇక్కడ ఉన్నటువంటి సమస్య పోయేటువంటి ఈ యొక్క సమస్యని ఇంకా దీన్ని జటిలం చేస్తున్నారు. దీనిపండి బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధన కోసం ఎన్నికల తర్వాత మీరు ఇచ్చే హామీలు ఏంటి, ఏం చేస్తారు? ఖచ్చితంగా బయ్యారం ఇనుము ఉక్కు కర్మాగారం అనేది కేంద్రం నుంచి సానుకూలమైనటువంటి ఏది బీజేపీ ప్రభుత్వం నుంచి సానుకూలమైన వాతావరణం లేనందున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఈ పరిశ్రమ స్థాపనకి అంకురార్పణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ల్యాండ్ ఎక్వేషన్ చేశాం, అన్ని రకాల వనరులను సమకూర్చుకొని రాబోయే సంవత్సరంలో అంత పెద్ద పరిశ్రమ రవీంద్ర గారు, అంత పెద్ద పరిశ్రమ రాష్ట్రం ఒక్కటే చేయడము సాధ్యమేనా అంటారా? ఖచ్చితంగా అంతకంటే పెద్ద చాలా చేస్తున్నాం. పరిశ్రమ ఏర్పాటు కోసం 30,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని చెప్పి సివిల్ సొసైటీ అడుగుతుంది. సూటిగా చెప్పండి. వాళ్ళు చాలా చిన్న స్థాయిలో ఆలోచన చేస్తున్నారు. 40,000 కోట్ల రూపాయలు మిషన్ కాకతీయ పెట్టాం, 50,000 కోట్లు మిషన్ భగీరథ పెట్టాం, ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రాజెక్ట్ లో పెట్టాం. 4లోనూ
మళ్ళీ 2009లో కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు మేము బయ్యారం ఉక్కు పరిశ్రమ గురించి ఆ రోజు కూడా మేము ప్రామిస్ చేసినాము. మరి ఈసారి కూడా కాంగ్రెస్ హయాంలో ఖచ్చితంగా ఆ రోజు అసలు బయ్యారం ఉక్కు పరిశ్రమ గురించి పార్లమెంట్ లో టాపిక్ తీసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో బ్రేక్ అయింది. మొట్టమొదటిగా అజెండాగా పెట్టుకున్నారు ఈ యొక్క బయ్యారం ఉక్కు పరిశ్రమ. ఫస్ట్ పాయింట్ ఎజెండాలో ఉన్నది బయ్యారం ఉక్కు పరిశ్రమ. మరి ఆ బయ్యారం ఉక్కు పరిశ్రమ ఎందుకు పట్టించిండ్రు? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మేము బయ్యారం ఉక్కు పరిశ్రమ ఖచ్చితంగా ఓపెనింగ్ అవుతుంది. గతంలో కూడా చెప్పింది, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, ప్రైవేట్ పరంగా పోకుండా 101% వస్తుంది కాదు, మహాకూటమి ఖచ్చితంగా గెలుస్తుంది. ఇక్కడ 100% షూర్, ఇక్కడ 100% షూర్. స్టేట్ లో గానీ సెంట్రల్ లో గానీ మహబూబాద్ నియోజకవర్గంలో గానీ ప్రతి ఒక్క చోట కూడా మహాకూటమి గెలుస్తుంది. గెలిచిన తర్వాత మా ఫస్ట్ ఎజెండా ఖచ్చితంగా హామీ ఇస్తాం. అది ఖచ్చితంగా హామీ. రవీంద్ర గారు మీరేం చెప్తారు? ఈ జిల్లా వాసిగా ఖచ్చితంగా ఈ జిల్లాను సాధించుకున్న కీలకమైనటువంటి వ్యక్తులకు ఒకటిగా బయ్యారం ఉక్కు పరిశ్రమ స్థాపించడం అనేది మా ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యంగా, మొదటి అంశంగా ఖచ్చితంగా స్థాపించబోతున్నాం. రైట్, ఇప్పుడు ఇక్కడ లోకల్ ఇష్యూస్ గురించి మనతో మాట్లాడడానికి సివిల్ సొసైటీ రెడీగా ఉంది. సో చెప్పండి. మహబూబాద్ జిల్లాలో ఇప్పుడు పెద్దలు జిల్లా ఏర్పడితే ఎంతో సాధించినని చెప్తాను మరి పెద్దవారు. ఈ జిల్లా సాధించిన తర్వాత కూడా ఇక్కడ సాధించిందే లేదు. స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడ ప్రజా సమస్యలను కూడా చేసింది శూన్యం. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇదే మనం కలెక్టర్ ఆఫీస్ రోడ్ చూడండి, మెయిన్ రోడ్ లో కూడా అసలు గుంతలతోటి, అంటే 2 వీలర్ కూడా పోయే పరిస్థితి లేదు. ఈ మానుకోట నియోజకవర్గం ఇంతకుముందే చెప్పాం సరే, ఎన్నో ఆశలతోని, ఎందుకంటే ఇది గిరిజన రిజర్వేషన్ తర్వాత మొదటి ఎంపీ అయింది. ప్రధానంగా ఇక్కడ ఆదివాసీలు, లంబాడీలు ఉన్నారు. ఇక్కడ ఒక ఐటీడీఏ స్థాపిస్తామని చెప్పి, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పి, ఇలా గిరిజన కార్పొరేషన్ ద్వారా గిరిజన ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని చెప్పి, ఇటువంటి హామీలన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలకు మరి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం మొదట్లోనే హామీ ఇవ్వడం జరిగింది. మన మేనిఫెస్టోలో పెట్టారు. ఇలా వాటి ఉలుక్కు లేకుండా సమాధానం చెప్పాలి. లాస్ట్ టైము ప్రతి ఒక్కళ్ళు మాకు రిజర్వేషన్ వస్తుంది, ఇంటికో ఉద్యోగం వస్తుంది, డబల్ బెడ్రూమ్ వస్తుంది, 3 ఎకరాల భూమి వస్తుందని చెప్పేసి మెయిన్ కార్యక్రమాలు ఉన్నాయి. వీటిని చూసే ప్రజలు ఓటేశారు. వీటి ప్రజలు వేశారు కానీ దీంట్లో పూర్తిగా విఫలమైంది. వాస్తవంగా మహబూబాబాద్ ప్రాంతం అంతా కూడా గిరిజన ప్రాంతం. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతం అంతా పూర్తి స్థాయిలో వెనుకబడిపోయింది. ఈ వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేదే కేసీఆర్ గారి యొక్క బలమైన సంకల్పం. ఆ సంకల్పంలో పుట్టింది, ఉదయించిందే ఈ జిల్లా ఏర్పాటు. జిల్లా ఏర్పాటు తదనంతరం మౌలిక సదుపాయాలు అన్ని కూడా సమకూర్చుకుంటున్నాం. మిషన్ భగీరథ అన్ని గ్రామాలలో బల్క్ వాటర్ వస్తున్నది. ఇది చిన్న విషయం కాదు కదా. అన్ని గ్రామాలలో చెరువుల కట్టల మిషన్ కాకతీయ ద్వారా చెరువు కట్టల నిర్మాణం జరిగింది. చెరువు కట్టల నిర్మాణం జరిగింది. ఇవాళ 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం. 24 గంటలు రోడ్ల సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఇవాళ కరెంటు కానీ, రోడ్లు కానీ, ఇవాళ చెరువు కట్టలు కానీ, ఇవాళ సాగునీరు సమస్య కానీ, తాగునీరు కానీ అన్ని రంగాలలో సంపూర్ణ అభివృద్ధి చేస్తున్నాం. 60 సంవత్సరాల పోరాటాన్ని గుర్తించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు. మరి గిరిజన ప్రాంతం, మారుమూల ఉన్న ప్రాంతం ఇది. ఏ ఒక్క నిధి అయినా వీళ్ళు స్టేట్ నుంచి కానీ సెంట్రల్ నుంచి కానీ మహబూబాబాద్ డెవలప్మెంట్ కోసం ఏ ఒక్క గ్రాంట్ అయినా వీళ్ళు తీసుకొచ్చిండ్రా? వీళ్ళ గ్రాంట్స్ ఏడబోతాయంటే గజ్వెల్ లాంటి ప్రాంతంలో, సిరిసిల్ల లాంటి ప్రాంతంలో, అంటే వాళ్ళ పెద్ద నాయకులు ఉన్న ప్రాంతంలోనే ఫండ్స్ పోతాయే తప్ప ఈడ గిరిజనులు ఉన్న ప్రాంతానికి మాత్రం ఏ ఒక్క ఫండ్స్ తీసుకురాలేదు. ఇందాక అన్నారు గలగల నీళ్లు బాడుతున్నాయని. బస్ లోనే ఉన్నాం కదా అన్న, పద మరి ఏడ నీళ్లు బాడుతుందో చూసొద్దాం రాదన్న. అన్న, కాంగ్రెస్ హయాంలో పేదలను గుర్తించి మరి ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చిండ్రు. ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చిన తర్వాత కేసీఆర్ అన్న వచ్చి అల్లుడేడవంటాడు, కొడుకేడవంటాడు అని చెప్పి డబల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామని హామీలు ఇచ్చిండ్రు. మహబూబాబాద్ నియోజకవర్గంలోనే కాకుండా మహబూబాబాద్ జిల్లాలో డబల్ బెడ్రూమ్లు మీరు ఏడగట్టిండ్రు? ఓపెనింగ్ అయిందా? ఎంతమంది ఆ ఇంట్లో గృహ ప్రవేశం చేసిపోయిండ్రు? చెప్పాలి దీని గురించి. రైట్, చెప్పండి.
కాంగ్రెస్ నేతగా వారు మాట్లాడే Right. నైతిక వారు హక్కే లేదు. రవీంద్ర గారు, మీరు వారికి మాట్లాడలేదు. నైతిక హక్కే Before లేదు. you talk, ఎవరికి ఖచ్చితంగా నైతిక హక్కు లేదో చెప్పాలి ఇప్పుడు. ఖచ్చితంగా వీళ్ళు కొత్త మీరు జిల్లాలకు మాట్లాడేది ఏర్పాటు పచ్చి సంబంధించి అబద్ధాలు. నైతిక కొత్త- హక్కు ఎవరికి లేదు, అరే వా- మాకు లేదా నైతిక హక్కు. నైతిక హక్కు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లేదు. గవర్నమెంట్ కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే పార్టీకి నైతిక హక్కు లేదు. చేతల్లో చేసే ప్రభుత్వం. దివాలా తీసిందే మీలాగా ప్రజల్ని, మాట్లాడడం మాకు రాదు. పేదల్ని మేము చేసిందే ఏదైనా మీరు. పని చేస్తాం, ఈ మేము మైబాద్ పని ప్రాంతం, చేసి చూపిస్తాం. మహబూబాబాద్ కానీ మీలాగా ప్రాంతంలో ఉత్తముచ్చట్లు మాట్లాడి ఒక్క ఈ రోజు చెరువు ఓట్లు కట్టకి- దండుకొని మళ్ళీ పోవడం ఒక్క అనేది చెరువు మా కట్టకి దగ్గర మట్టి పోసారా? లేదన్నా. ఒక్క చెరువు కట్టకి మట్టి పోసారా? ఓ తూము నిర్మించారా? అన్నా, ఈ రోజు ఒక కరెంటు మీ ట్రాన్స్ఫర్ advertisement ఇచ్చారా? అన్నా, మిషన్ ఇచ్చారా? కాకతీయ. ఒక కరెంటు అన్నా, ఇచ్చారా? మీరు అడ్వర్టైజ్మెంట్లు చేసుడు ఈ ఎక్కువ, మైబాద్ పని గురించి చేసుడు మాట్లాడుతున్నాం. తక్కువ. ఇది మల్యాల కేవీకేహెచ్ఆర్ఎస్ ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది మేడం. దాదాపు ఒక 200 ఎకరాలు ఉన్నది. అక్కడ ఒక పాలిటెక్నిక్ కళాశాల కట్టొచ్చు. విలువైనటువంటి రిసోర్స్ ఈ మహిబాద్ ప్రాంతాల్లో ఉన్నాయి. ఒకటి కూడా డెవలప్ కాలేదు. ఏరియా ఆసుపత్రి అదే, మన మల్యాల కేవీకే పరిస్థితి అది, గిరిజన యూనివర్సిటీ పరిస్థితి అది, పోడైతుల పరిస్థితి అది. మానుకోటలో 30 ఏళ్ళ నుంచి మానుకోట మంచినీళ్ళు, జిల్లా హెడ్ క్వార్టర్లో పాటు నీళ్లు తాగడానికి లేనటువంటి పరిస్థితి ఇవాళ ఈ టౌన్ లో ఉన్నటువంటి పరిస్థితి. మహబూబాబాద్ లో రంగారావు గారు మీరు చెప్పేది చాలా చాలా దూరం ఉందండి. ఎందుకంటే 300 బెడెడ్ హాస్పిటల్ శాంక్షన్ చేశాం. దానికి సంబంధించిన ల్యాండ్ కూడా ఎక్వైర్ చేయడం జరిగింది. కొద్ది రోజుల్లోనే అద్భుతమైన హాస్పిటల్ నిర్మాణం కూడా చేసి పేదలందరికీ బ్రహ్మాండమైన వైద్యం. ఇవాళ ఎంత చక్కటి వైద్యం. హాస్పిటల్ పై చూడండి, డయాలసిస్ సెంటర్ చూడండి, అధికారం పిల్లల సెంటర్ చూడండి. ఇలా So, thank you.